గుడివాడ. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఊరు? ఇది మా డాడీ ఊరు. మేము మా లైఫ్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసాము. అండ్ మా ఊరు వచ్చింది అంటే అర్థం ఈ టెంపుల్ ఇంకా వికేఆర్ విఎన్బి కాలేజ్ స్టార్టింగ్లో ఉంటాయి. తర్వాత ఇది నాగవరపాడు వంతెన అంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక మేము గుడివాడ ఎంటర్ అయిపోయినట్టు ఈ వంతెన దాటితే. అండ్ ఈ ఊరితో మాకు ఎంత ఎఫెక్షన్ ఉంటుందో మా హస్బెండ్కి కూడా అంతే ఇష్టం. ఎందుకంటే ఇది తన మావయ్య గారి ఊరు కదా. చాలా రిలాక్సింగ్గా ఉండేది అల్లుడికి మావయ్య గారి ప్రేమ ఇంకా మర్యాదలతో. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము వచ్చేసరికి. ఈవినింగ్ అలా బయటికి వచ్చాము మన గుడివాడ ఫేమస్ స్టేడియంకి వెళ్దామని. అక్కడ పానీపూరి ఉంటే ట్రై చేస్తున్నాం అనమాట. గుడివాడలో పీపుల్ అందరికీ ఈవినింగ్ అయితే కొంచెం రిలాక్సింగ్గా అనిపించేది ఆ స్టేడియం దగ్గరే. చక్కగా వెళ్ళి అక్కడ 1 అవర్ వాకింగ్ చేసుకుని అలా కూర్చుని అందరినీ చూస్తూ ఉంటే మంచి టైం పాస్ అయిపోతుంది. అండ్ ఆ రోజు ట్రావెల్ వల్ల నేను ఎక్స్చేంజ్ చేసుకోలేదు కాబట్టి ఒక 10 రౌండ్స్ వేసేసాను గ్రౌండ్ అంతా. హాయ్. అండ్ ఇక్కడ స్టేడియంలో చాలా గేమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. పిల్లలకి ఆడుకోవడానికి శాండ్ పిట్ కూడా అరేంజ్ చేశారు కొత్తగా. అండ్ ఈవినింగ్ డిన్నర్ చేద్దామని చెప్పి ఇంకా టామరిన్ రెస్టారెంట్కి వచ్చేసాం. డిన్నర్ తర్వాత అలా రౌండ్స్ వేసామన్నమాట మేము తిరిగిన స్ట్రీట్స్లోకి. పొద్దున్న లెగిస్తే తిరిగే స్ట్రీట్స్ ఇప్పుడు చుట్టం చూపుకే పరిమితం అయిపోయాయి. సో ఇదే మా స్ట్రీట్. ఇక్కడ నుంచే ఎంతో తిరిగే వాళ్ళం అనమాట. పక్కనే మోర్ సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడంటే కామన్ అయిపోయింది కానీ అప్పట్లో సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అంటే డాడీతోనే వెళ్ళేదాన్ని అనమాట. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఇఫ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ది నెక్స్ట్ డే వ్లాగ్ మళ్ళీ మీకు కంటిన్యూ అవుతుంది. బాయ్ బాయ్.